న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఇప్పటి వరకు కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్ తరహాలోనే ప్రతి ఉద్యోగాన్ని ఆధార్ లేదా కేవైసీతో అనుసంధానం చేసి ట్రాక్ చేయాలని నిర్ణయించారు. తద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా ఎంతమందికి ఉపాధి లభించిందనే అంశంపై స్పష్టత, గణాంకాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న 787 కంపెనీల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా అధికారులు కృషి చేయాలని లోకేష్ సూచించారు. పరిశ్రమల స్థాపన, అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింగపూర్, దుబాయ్ కంటే సులభతరమైన విధానాలను అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శాఖలో ఈడీబీ ట్రాకర్ను పర్యవేక్షించేందుకు ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ను నామినేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన ఎన్ఓసీస్, అనుమతుల గడువును ట్రాక్ చేసేలా ఒక పటిష్టమైన వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని, నిరంతర పర్యవేక్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు దిశానిర్దేశం చేసింది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను మరింత వేగవంతం చేసింది. ఆ దిశగా మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘం
కీలక సమావేశంలో ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కల్పించినటువంటి ఉద్యోగాల పురోగతి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల అమలు తదితర అంశాల మీద ప్రధానంగా ఈ ఉపసంఘం విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇప్పటి వరకు కల్పించినటువంటి ప్రతి ఉద్యోగాన్ని కూడా పద్ధతిగా ట్రాక్ చేయాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగాల కల్పనలో పారదర్శకత తీసుకురావడానికి ప్రతి ఉద్యోగాన్ని ఆధార్, కేవైసీతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యం పోర్టల్ తరహాలో ఉద్యోగ వివరాలను డిజిటల్ గా నమోదు చేసి ఎవరికెప్పుడు ఎక్కడ ఉద్యోగం లభించిందన్నటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి గణాంకాలు సిద్ధం చేయాలని కూడా సూచించింది. దీని ద్వారా ఉపాధి కల్పన మీద ఖచ్చితమైనటువంటి డేటా ప్రభుత్వానికి అందుబాటులోకి రాబోతా ఉంది. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి 787 కంపెనీల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కేవలం ఎంఓఏలకే పరిమితం కాకుండా పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ స్థాయిలో అమలు కావాలని లోకేష్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, అనుమతుల మంజూరు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సులభతరం చేసి ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టినటువంటి చర్యలను లోకేష్ కు వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల ద్వారా ఇప్పటికే సుమారుగా 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. చిన్న పరిశ్రమలు అలాగే భారీ పెట్టుబడులైన ప్రభుత్వ దృష్టిలో రెండూ కూడా సమానమని, ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని కూడా మంత్రులు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలికి సంబంధించి మరింత బలోపేతం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శాఖలో ఈడీబీ అలాగే ట్రాకర్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను నియమించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరిశ్రమలకు అవసరమైనటువంటి ఎన్ఓసీలు, అనుమతుల జారీ గడువును ట్రాక్ చేసే పటిష్ట వ్యవస్థను అభివృద్ధి చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెరగటం, అలాగే పరిశ్రమలు స్థాపించడం, యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించడం అనే 3 ప్రధాన లక్ష్యాలతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. నిరంతర పర్యవేక్షణ, డిజిటల్ ట్రాకింగ్, వేగవంతమైనటువంటి అనుమతుల మంజూరు, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకోవాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం అయితే చేయటం జరిగింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.